చాలా ప్రారంభంలో ప్రపంచం సరికొత్తగా ఉన్నప్పుడు ఒక తోట ఉండేది. దాని పేరు ఏదెను. ఈ అందమైన తోట రంగురంగుల పువ్వులతో, రసవంతమైన పండ్లతో మరియు కిలకిలలాడే పక్షులతో నిండి ఉంది. ఈ తోటలో దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తులైన ఆదాం మరియు హవ్వలను ఉంచాడు. ఈ తోటలో వీరి జీవితం చాలా ఆనందంగా, అంతం లేని రోజులా ఉండేది. ఆదాం మరియు హవ్వ జంతువులతో మాట్లాడుకుంటూ, చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ, తోటలోని మధురమైన పండ్లను ఆస్వాదిస్తూ ఈ అద్భుతమైన స్థలాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. తోటలోని లెక్కలేనన్ని చెట్ల మధ్యలో మంచి చెడ్డల జ్ఞాన వృక్షం ఒకటి ఉంది. దేవుడు ఆదాం మరియు హవ్వలను ఇచ్చిన ఒకే ఒక నియమం, ఈ చెట్టు నుండి పండ్లు తినవద్దు అని చెప్పాడు. కానీ ఒకరోజు ఒక రహస్య పాము హవ్వ వద్దకు వచ్చింది. అది ఒక ఉత్సాహభరితమైన ఆలోచనను చెప్పింది. మీరు ఈ పండును తినండి, మీరు చావనే చావరు, దేవుడిలా తెలివిగా ఉంటారు అని చెప్పింది. ఇక్కడే మనకు దేవునికి సాతాను మధ్య తేడా తెలుస్తుంది. అయితే ఆ పండు చాలా ఆకర్షణీయంగా